మన క్రియలన్నీ, అది ఏ క్రియ అయినప్పటికీ దేవుడి పేరిట చేసినా కూడా ఇట్ విల్ బీ టెస్టెడ్ త్రూ ఫైర్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతాం కదండి, దో మనము మన లగేజ్లో ఆర్ క్యాబిన్ బ్యాగ్లో ఇల్లీగల్ ఐటమ్స్ క్యారీ చేయకపోయినా స్టిల్ మనం ఆ సెక్యూరిటీ చెక్ త్రూ డెఫినెట్గా వీ నీడ్ టు పాస్ త్రూ ఇట్. లేదు నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నా దగ్గర ఏమీ లేదు అన్నా సరే స్టిల్ హ్యావ్ టు గో త్రూ దట్. ఆ సెక్యూరిటీ చెక్స్ త్రూ వెళ్ళాలి. జస్ట్ లైక్ దాట్ మన పని కూడా ఇట్ విల్ బీ స్కాన్డ్, ఇట్ విల్ బీ టెస్టెడ్ బై ఫైర్. ఆ రోజు అగ్ని చేత పరీక్షించబడతాం ప్రతి ఒక్కరి పని. ఎవరైతే ఇఫ్ ఎనీబడీస్ వర్క్ విచ్ హీ హ్యాస్ బిల్ట్ ఆన్ ఇట్ రిమైన్స్, ఆ పునాది మీద నిల్చుంటుందో ఆ పని వారికి ఏం పొందుకుంటారు? జీతం. కానీ ఒకవేళ ఆ పని కాలిపోయినట్లయితే, ఫైర్ గుండా పరీక్షించబడినప్పుడు కాలిపోయినట్లయితే దే విల్ సఫర్ లాస్ ఆఫ్ వాట్? రక్షణను పోగొట్టుకోరు. ఎందుకంటే వీళ్ళందరూ దే ఆర్ బిలీవర్స్. రక్షణను పోగొట్టుకోరు, కానీ ఏం పోగొట్టుకుంటున్నారు? దే ఆర్ లూజింగ్ ద రివార్డ్స్, దే ఆర్ లూజింగ్, వారికి వచ్చే జీతము ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోతుంది, కానీ దానిలో ఉన్న మనుషులు ఎట్లో అట్లా చేసి బయటపడిపోతారు. ఫ్లైటే ఉందనుకోండి, మీ బిలాంగింగ్స్ అని ఎన్నోసార్లు చెప్పాను కదా, మీ బిలాంగింగ్స్, మీ లగేజ్ అంతా ఉంటుంది. కానీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఇప్పుడు కాలిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? అవన్నీ తీసుకొని ఉండండి, నేను ఆ లగేజ్ తీసుకొని బయటకు వస్తాను అని అంటారా? ఏం చేస్తారు? ఉన్న పాటున బయట పడిపోతారు కదా. ఎందుకు? ఫస్ట్ నేను సజీవంగా ఉండాలి, నేను బ్రతికి ఉండాలి. ఆ పోతే పోని, నా వస్తువులు నాకు సంబంధించినవన్నీ పోని, కానీ నేను బ్రతికి ఉండాలి. అప్పుడు ఏమవుతారు? వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా వస్తారు? ఎంటీ హ్యాండెడ్, చేతుల్లో ఏముండవు కదా, ఒట్టి చేతులతో బయటకు వస్తారు. ఇన్ ద సేమ్ వే ఎవరైతే వారి పని పరీక్షించబడుతుందో ఆ కాలిపోయిన పని మాత్రం వీరు రక్షించబడతారు, కానీ దెల్ బీ ఎంటీ హ్యాండెడ్, ఒట్టి చేతులతోటే. దట్ మీన్స్ దే వోంట్ గెట్ ఎనీ రివార్డ్స్. వారికి ఎటువంటి ప్రతిఫలం అనేది, జీతం అనేది, కేవలం రక్షించబడ్డారు అంతే. జీతం అనేది రాదు, ప్రతిఫలం అనేది రాదు వారికి. ఎంతోమంది వారి అందరూ దేవుడు న్యాయపీఠం ముందు వచ్చి నిలబడి దేవుడేమో ఎన్నో హానర్స్, కిరీటాలు, ఘనతలు ఇస్తుంటే ఇటువంటి వారు ఏంటిది? వారు అవి పొందుకోరు. దెల్ బీ ఎంప్టీ. ఈరోజు మనం అటువంటి గుంపులో ఉండొద్దు.